శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 6వ రోజు పారాయణము మంగళవారము 40వ అధ్యాయము. అవకాశము ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజులు పారాయణలో మొదట వ్రాయబడ్డ దత్తావతార పరంపర విశేషములు మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి ఈ మంగళవారము నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. వీలు కాని వారు సరాసరి మంగళవారం నాటి పారాయణతో మొదలు పెట్టవచ్చు. ఉపోద్ఘాతము. సోమశేఖర శివస్వరూపుడైన సాయి చల్లని చందమామ వలె సోముని వలె దివ్య మానవుల మనసులకు ఆహ్లాద ఆనందాలను విశ్వవ్యాపతం చేయ తలచి మానవ సంఘాన్ని సంస్కరిస్తున్న సద్గురువు లీలా విశేషాలను సోమవారపు నాటి పారాయణలో తెలుసుకున్నాము. మంగళప్రదమైన శివ శక్తి అవతారం శ్రీ సత్యసాయి బాబా వారు మహాకవి కాళిదాసు చెప్పినట్లు జగత్తు మొత్తానికి వారు తల్లి మరియు తండ్రి. వాక్కు అర్థం, మాట దాని యొక్క అర్థం. ఏ విధంగా విడదీయరాక కలిసి ఉంటాయో అదే మాదిరి సశరీరులుగా స్వామి పుట్టపర్తిలోనో ధర్మక్షేత్రములోనో శివంలోనో సుందరంలోనో లేక ఇతరత్ర ఎక్కడో ఉండి తమ అవతార కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనుభూతి అందరికీ ఇస్తున్నా నిజానికి వారు ప్రతి క్షణంలోనూ విశ్వం అంతటా తమ యొక్క శక్తితత్వాన్ని వ్యాపింపచేసి విశ్వజీవ పరిణామాన్ని త్వరితం చేస్తున్నారు అనే అంశం సూక్ష్మబుద్ధితో ఆలోచించే వారికి విశదమవుతుంది. ఇంతకు మునుపు స్వామి తీసుకున్న షిరిడీ సాయి రామకృష్ణాది అవతారాలలో కూడా ఈ మాదిరి లీలలు కొన్ని ఉన్నా ఇంత విశ్వవ్యాపిత లీలలు ఈ అవతారానికే చెల్లు. అటువంటి కొన్ని విశ్వవ్యాపిత లీలలు ఎట్లా జరుగుతున్నాయో, ఎట్లా స్వామి సందేశాన్ని అనుసరించి భక్తులు తమ జీవన విధానాలను సరియైన పందాలోకి మార్చుకొని ఆనందిస్తున్నారో చూద్దాం. ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన హితవు వలె ఇందుకలుడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్లు సాయి లేని ప్రదేశం కానీ వస్తువు కానీ భూతము కానీ లేదు. పాలల్లో సర్వత్రా వెన్న ఉన్నా దాన్ని పొందడానికి కొంత సాధన సంస్కారం కాచడం చిలకడం వంటివి కావాలి. అదే మాదిరి స్వామి అనుభూతులు ప్రత్యక్షంగా మనం మన ఇంట్లోనే పొందగలేందుకు కొంత సాధన అవసరం. అన్ని స్థాయిలలో వ్యక్తులకు కూడా వారి విశ్వవ్యాపక ఫలానుభూతిని వారి వారి శక్తుల కొలది అందిస్తున్నారు ఈ అవతారంలో సాయి. 40వ అధ్యాయము. అంశాలు. సాయి సుక్తి. సర్వవ్యాపక సాయి. సాయి సుక్తి. సర్వ వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాఖ్యాన చెప్పుదు నొక్కసారి అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మనసున నుండవలయు అంటారు బాబా. వేదాలు అనంతమైన జ్ఞానం. అవి 4గా విభజించబడ్డాయి వేదవ్యాస మహర్షి వల్ల. ఒక్కొక్క వేదం యొక్క సారం ఒక్కొక్క వాక్యంగా చెప్పబడ్డాయి. ఆ వాక్యాలను మహావాక్యాలు అంటారు. గురు శిష్యుల సంభాషణ పొందుపరిచిన వేదసారాన్ని ఉపనిషత్తు అంటారు. అనంతమైన ఉపనిషత్తులతో నేడు లభ్యం 108. వాటిని వేదాంత గ్రంథాలంటారు. ఆ మహావాక్యాల అనుభూతి రూపమే నేడు మన కళ్ళ ముందున్న శ్రీ సత్యసాయి బాబా వారు అని ఋగ్వేదములోని ప్రజ్ఞానం బ్రహ్మ, అధర్వణవేదంలోని అయమాత్మ బ్రహ్మ, సామవేదములోని తత్వమసి, యజుర్వేదం అహం బ్రహ్మిస్మిన్ అనే ఈ మహావాక్యాల సారాన్ని అనగా సర్వ వేదాల సారాన్ని ఒక్క మాటలో చెప్పుతున్నారు స్వామి. విశ్వమంతా వ్యాపించబడి ఉన్నది ఒకే ఒక భగవత్తత్వం. దానిని ఆత్మ అని అనవచ్చు. వేదాంత పరిభాషలో దానినే ఏకం సత్ విప్రహ బహుదా వదంతి అని చెబుతారు. అనగా ఉన్నది ఒక్కటే లేదా భగవంతుడు ఒక్కడే. అతడు సర్వవ్యాపి. చిత్తశుద్ధితో సాధనలు చేసిన వారి యొక్క ఈ అనుభూతినే సర్వం బ్రహ్మమయం జగత్తు అని పేర్కొంటారు.
అనేకత్వంలోని ఏకత్వాన్ని, దివ్యత్వాన్ని అనుభవింపచేయడానికి కావలసిన ప్యూరిటీ, శుద్ధత్వం, యూనిటీ యోగం ద్వారా అనగా సత్తో కలయిక. అప్పుడు ఆ భక్తుని యొక్క అనుభవమే డివినిటీ అని చెప్పబడుతుంది. కాన సర్వజీవంతర్గతుడైన పరమాత్మ స్వరూపాన్ని అనుభవించడానికి ఆర్తితో కూడిన సాధనలు, విశ్వ ప్రేమతత్వం అవసరం. సర్వవ్యాపక సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ దరికి చేరిన అశేష భక్త జనావళికి తమ ఆనంద తత్వము చేత ఆనందము ప్రసాదించుచున్నారు. తమ పూర్వ అవతారములో షిరిడీబాబాగా దుని నుండి విభూతి తీసి ఇచ్చేవారు. ఈనాడు స్వామి తమ దివ్యహస్తము నుండి సంకల్ప విభూతి సృష్టించి భక్తుల ఆర్తి హరిస్తున్నారు. వారి అనుగ్రహ చిహ్నమైన విభూతి ఎప్పుడు ఎవరికి ఎచ్చట ఎలా అనుగ్రహిస్తారో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందరో భక్తుల ఇండ్లల్లో ఫోటోల నుండి విభూతి రావటం మహా అద్భుతం. కొచ్చిన్లో ఒక భక్తుని ఇంటిలో స్వామి ఫోటో ఫ్రేమ్ అద్దం పైన చమురు లాంటి ద్రవం, పసుపు, కుంకుమ, విభూతి వచ్చాయి. కలకత్తాలోని మరొక భక్తుని ఇంట్లో బాబా ఫోటోలో నుండియే కాక అన్ని దేవతల ఫోటోలలో నుండి విభూతి వచ్చింది. మైసూరు రాష్ట్రంలోని కొనజీ గ్రామంలో బాబా పటములో నుండి విభూతి పుట్టలు పుట్టలుగా వచ్చింది. ఒక శాస్త్రజ్ఞుని ఇంట బాబా పటము నుండి విభూతి రాగా అది ఎలా వస్తుందో అని ఎన్నో విధాలుగా పరీక్షించి కనుగొనలేక పర్తికి రాగా, నీకు నీ ఇంటిలోనే విభూతి ఇస్తున్నాను కదా అన్నారు స్వామి. విభూతి వచ్చేది పటాల నుండి, విగ్రహాల నుండి అయినా దానికి కర్త స్వామి అన్న మాట స్పష్టం. గురువాయూరు క్షేత్ర శ్రీకృష్ణ విగ్రహానికి ఇరువైపులా ఉండే దీపపు సమ్మెలలోని చమురును కీళ్ల జబ్బు ఉన్నవారు రాసుకున్నట్లయితే నయమవుతుందనే నమ్మకం గురువాయూర్ కృష్ణ భక్తులకు ఉంది. ఒక సత్యసాయి భక్తుని ఇంట్లో గురువాయూర్ కృష్ణుని ఫోటో అనగా దీపస్తంభములతో ఫోటో ఉంది. ఫోటోలోని ఆ దీప స్తంభముల కొనల నుండి నూనె బొట్లు బొట్లుగా పడసాగింది. ఆ చమురును పరీక్షించగా అది గురువాయూరు క్షేత్రములోని దీపపు సమ్మెలలోని చమురే అని నిర్ధారించబడింది. అంతేకాక ఇట్లా ఫోటోలో నుంచి వచ్చిన చమురును కూడా కీళ్ల వ్యాధి పండితులు ఉపయోగించగా బాధ నివారించబడింది. ఎక్కడ ఏ పూజ చేసినా అది తమకే ఎలా చెందుతుందో దానిని తాము ఎలా స్వీకరించి వ్యక్తం చేస్తున్నారో తెలియచేస్తున్నారు సాయి. ఒక భక్తుని ఇంటిలో బాలకృష్ణుని క్యాలెండర్ ఒకటి ఉన్నది. అతను ఒక మారు స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ మాత్రానికే అంతని ఇంటిగల వెన్న ముద్ద పట్టుకున్నట్లు ఉన్న బాలకృష్ణుని ఫోటోలోని వెన్నముద్ద బొమ్మ పైన నిజంగా వెన్నముద్ద వచ్చింది. స్వామి సంకల్పంతో కొన్ని ప్రదేశాలలో విభూతి జల్లువలే పడుతుంది. స్వామి సంకల్పంతో కొన్ని ప్రదేశాల్లో విభూతి జల్లువలే పడుతుంది. కొన్ని చోట్ల ఓంకారంతో ఫోటోలపై విభూతి వస్తుంది. కొన్ని చోట్ల శివలింగాకారంలో విభూతి వచ్చి శివుణ్ణి అభిషేకించినట్లుగా పడుతుంది. శ్రీరంగపట్నంలోని హళిగప్ప అనే భక్తుని ఆశ్రమంలో స్వామి ప్రసాదించిన చిన్న లాకెట్ల నుండి అంతులేనంత అమృతం స్రవిస్తోంది. అంతేకాక అక్కడ ఉన్న ఫోటోలన్నిటి నుండి విభూతి పుట్టల పుట్టలుగా వస్తున్నది. కొందరు భక్తుల ఇండ్లల్లో బాబా సందేశాలతో ఉత్తరాలు వస్తుంటాయి. అవి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం మొదలైన భాషలలో స్వామి స్వయంగా లిఖించినవి. ఈ ఉత్తరాలు కొన్నిసార్లు సరదాగాను, కొన్నిసార్లు సలహాల రూపంలోనూ, మరికొన్నిసార్లు మందలింపుగాను, కొన్నిసార్లు వారు వాడవలసిన మందుల రూపంలోనూ, కొన్నిసార్లు వారి సందేహ నివృత్తికరంగాను భక్తులకు అవసరానుగుణ్యంగా ఉంటాయి. స్వామి తమ పూర్వావతారమైన నరసింహ సరస్వతి రూపములో ఒట్టిపోయిన ఆవు నుండి యజమానికి పాలు ఇప్పించినట్లు సాయి భక్తుడైన ఒక వేద పండితుని ఇంట్లో కల ఒక పింగాణి ఆవు దూడల బొమ్మలోని ఆవు పొదుగు నుండి పాలదారులు కురిపించగా ఆ పండితుడు ఆ పాల నుండి వెన్న తీసి నెయ్యి కాచి ప్రశాంతి నిలయం తీసుకుని వచ్చాడు.
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో శ్రీ రామదాసు శ్రీమతి వసంత గారి ఇంట్లో ఎన్నో అసామాన్యమైన లీలలు చూపుతున్నారు. శివలింగాలు, లాకెట్లు, అమృతము, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, మంగళసూత్రాలు, సందేహ నివారణలు, మందులు, వైద్య సలహాలు, వివాహ సలహాలు, ఉద్యోగ సలహాలు, తాయెత్తులు, విగ్రహాలు, యంత్రాలు మొదలగునవి రావటం, ఎవరెవరో భక్తులు పేర్లు చెప్పి ఆ భక్తులు వస్తారు. వారికి ఇవి అందచెయ్యండి అని చెప్పిన సంఘటనలు ఎన్నో. అక్కడ నిత్యం స్వామి తమ దివ్య దర్శనాన్ని అందించి ప్రసాదం స్వీకరించి మార్గదర్శకులుగా చెప్పవలసినవి చెప్పి వెళుతున్నారు. స్వామి ఇలా వారిపై దయ చూపినందుకు కారణం కూడా వారి దయతో సెలవిచ్చారు. అదేమిటంటే శివభక్తుడైన శ్రీ రామదాసు గారి తాతగారికి వారి 3వ తరమును దగ్గరకు చేర్చుకొని కాపాడతామని తాము వాగ్దానం చేశారట. ఆ పరమశివుని వాగ్దానానికి ప్రత్యక్ష నిదర్శనం మనం చూస్తున్న లీలా విశేషాలు. స్వామి ఇచ్చిన స్వప్న దర్శనాలు నిజమైనవిగానే అర్థం చేసుకోవాలి. ఎవరైనా రోగికి స్వప్నంలో స్వామి దర్శనం ఇచ్చి విభూతి పెడితే మేలుకొని చూచుకున్నప్పుడు ఆ విభూతి నుదుటన అలాగే ఉండటం ఎంతో మంది అనుభవం. కొంతమందికి స్వప్నం నుండి ఆధ్యాత్మిక సాధనలు ఉపదేశించి ఆశీర్వదిస్తారు. కొన్నిసార్లు భజనలు నేర్పి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు పాడమంటారు. గాయాలు, పుండ్లు స్వప్నములో నయం చేస్తే నిద్రలేచేసరికి తగ్గిపోయిన ఉదాంతాలెన్నెన్నో. వారి దయ అపారం, అమితం. సప్తగిరులు కానీ సప్త సముద్రాలు కానీ వారిని అడ్డుకొనలేవు. నా ప్రేమను చురుగొనిన వాడు వినమ్రుడయి వినయ విధేయతలతోనూ మృదువాక్కులతోనూ అనాసక్తుడుగాను నిత్యనిష్ఠుడుగాను సర్వభూతాంతర్గతుడైన సాయిని నిరంతరం దర్శించుచుండవలెననడి తాపత్రయంతో ఉండాలని బాబా ప్రబోధించారు. ఒకసారి స్వామి ప్రసంగాన్ని ఇంగ్లీష్లో అనువదిస్తున్నప్పుడు కస్తూరి గారికి కలిగిన అనుభవం. ప్రసంగంలో స్వామి ఈ విశ్వమంతా నా ఇల్లు అన్నారు. కస్తూరి గారు ది హోల్ వరల్డ్ ఈజ్ మై మాన్షన్ అనగా ఈ ప్రపంచమంతా నా ఇల్లు అని అనువాదం చేశారు. వెంటనే స్వామి కాదు ది హోల్ యూనివర్స్ ఈజ్ మై మాన్షన్, ఈ విశ్వమంతా నా ఇల్లు అంటూ సవరించారు స్వామి. అంటే ఈ విశాల విశ్వమంతా నా ఇల్లు అని స్వామి వివరణ. మరొక భక్తుడు, స్వామి మా ఊళ్ళో ఇంటింటా స్వామియే ఉన్నారు అంటే కాదు ప్రతి ఇంచి ప్రతి అంగుళంలో స్వామి ఉన్నారు అంటూ సవరించారు. ఏతా వాత జగద్రక్షకుడు అయిన స్వామి సర్వవ్యాపకుడు అని అర్థం. విశ్వవ్యాపిత శక్తించ అంతశక్తి స్వరూపకం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 40వ అధ్యాయము సంపూర్ణం.